ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు నమస్కారం. ఈనాటి కథ అమ్మ మమ్మీ. రచన చిరావురి మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపినాథ్. ఇది ఒక అమ్మ మమ్మీల కథ. ఈ కథలో అమ్మ పేరు శాంతమ్మ, మమ్మీ పేరు పార్వతి. ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరికి ఓ అబ్బాయి ఓ అమ్మాయి. ఇద్దరికి భర్త లేరు. వీరిద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు, వీరి పిల్లల్ని పెంచిన తీరు, ఈ పిల్లలు పెరిగి పెద్దవారైన వైనం, ఆ పై సంఘటనలు, ఇదే కథ. కథలోకి పెడదామా? గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ పిల్లలిద్దరూ పార్వతమ్మకు పోలీస్ సెల్యూట్ లాంటిది ఓ సెల్యూట్ కొట్టారు. గుడ్ మార్నింగ్, త్వరగా కాఫీలు తాగి స్నానానికి తవలండి అని ఆఫీసర్ లాగా ఆర్డర్ వేసి వంట పనులు చూడటానికి తన వంటింటి సామ్రాజ్యానికి వెళ్ళింది పార్వతి. అక్కడ శాంతమ్మ ఇంట్లో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, తెల్లారింది, లేవండర్రా నా బంగారు కొండల్లారా, బడికి టైం అవుతోంది, బయలుదేరాలి, లేవండి అంటూ పిల్లల్ని లేపింది శాంతమ్మ. అప్పుడే లేపుతావేంటమ్మా, ఇంకాసేపు హాయిగా మమ్మల్ని నిద్రపోని అంటూ అట్నుంచి ఇటు దొర్లారు పిల్లలు. నా బంగారు కొండల్లారా లేవండి, లేవండి అని బొజ్జగించి లేపింది శాంతమ్మ. వంటింట్లో బయటికి వస్తున్న పార్వతి, కొబ్బరిలో నా కారుతున్నదే, కాస్త జాగ్రత్తగా రాసుకో. పొద్దున్నే పొదుపు పాఠాలు మొదలు పెట్టింది. పార్వతి పొదుపు మనిషి. భర్త బడిపంతుల సంపాదనతో ఎంతో పొదుపు చేసి గుట్టుగా సంసారాన్ని నడుపుకొస్తున్నది. భర్త పోయిన తర్వాత ఇప్పుడు ఆ ఉద్యోగం ఆమె చేస్తున్నది. రేపు అనే అభద్రతా మత్తులో పొదుపు అనే మాటలను ఆసరా చేసుకుని ఆ పొదుపు సిద్ధాంతాలను నమ్మి పాటిస్తూ వాటినే తన పిల్లలకు తన చుట్టూ ఉన్న వాళ్ళకి బోధిస్తూ వాళ్ళని బాధిస్తూ కాలం గడుపుకొస్తున్నది. అమ్మాయి పేరు విజయలక్ష్మి, అబ్బాయి పేరు గంగాధరం. కానీ కాలక్రమేణా పార్వతి పొదుపు మీది ప్రేమ వల్ల వారి పేర్లను విజ్జి, గంగా అని మార్చేసింది. పెద్దబ్బాయికి బడిలో పాస్ అయిన వాళ్ళ పాత పుస్తకాలు కొని వాటినే మరుసటి సంవత్సరం కూతురికి కూడా ఉపయోగపడేటట్లు గట్టి అట్టలు వేసి జాగ్రత్త పడేది పార్వతి. అలాగే ఇంట్లో ఎవరి పని వాళ్లే చేసుకోవాలి అనే క్రమశిక్షణను నేర్పింది పార్వతి. ఆ క్రమశిక్షణలోనే పెరిగి ఇద్దరు ర్యాంకులు తెచ్చుకుని డిగ్రీ పాస్ అయ్యారు. అక్కడ శాంతమ్మ ఇంట్లో పిల్లలకి కావలసిన కొత్త పుస్తకాలు కొని స్వయంగా వాటికి కొత్త అట్టలు వేసి లేబుల్స్ అతికించి మంచి దస్తూరితో వాళ్ళ పేర్లు రాయటం ఆమె హాబీ. అలాగే దగ్గరుండి వాళ్ళని హోంవర్క్ చేయించటం, అన్నం తినిపించటం ఆమెకు పరిపాటి అయిపోయింది. పిల్లలకు యూనిఫామ్లు, పండక్కి బట్టలు కొనటం దగ్గర నుంచి వాటిని టైలర్కి ఇచ్చి కుట్టించి రోజు వాటిని ఉతికి ఇస్త్రీ చేసి పిల్లల్ని నీట్గా బడికి పంపటం ఆమె పని. రోజు వాళ్ళ పెద్దమ్మాయికి 2 రూపాయలు, చిన్నబ్బాయికి 1 రూపాయి ఇచ్చి ఒక కిడ్నీ బ్యాంకు హుండీ ఇచ్చి వారితో చిన్నప్పటి నుంచి ఆదా చేసే అలవాటును నేర్పించి ప్రస్తుతం ఆ పిల్లల దగ్గర ఉన్న పెన్నులు, పెన్సిల్ బాక్సులు, జామెట్రీ బాక్సు అన్నీ ఆమె వాళ్ళకిచ్చిన గిఫ్ట్లే. ఆ విధంగా ఆ పిల్లలు పెరిగి స్కూల్ ర్యాంకులు తెచ్చుకున్నారు. శాంత, పార్వతి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు దుబారా ఖర్చులు చేసి పిల్లలకి చనువిచ్చి చెడుపుతున్నదని శాంతని డిసిప్లిన్, క్రమశిక్షణ, పొదుపు అని పాడు చేస్తున్నావని పార్వతిని మందలించుకుంటారు. శాంతమ్మ ఓ మెటర్నిటీ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్నది. ప్రతిరోజు ఒక డెలివరీకి ఆమె డ్యూటీలో ఉండే తీరుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రికి వచ్చే విజిటర్లని వారించటం, కాన్పు నొప్పులతో బాధపడుతున్న బాలింతల్ని ఓదార్చటం ఆమె దినచర్యలు. సుఖప్రసవం అవ్వగానే అందరూ డాక్టర్కి పండ్లు, స్వీట్లు ఇచ్చేటప్పుడు శాంతమ్మ కూడా ఓ 1/4 కిలో స్వీట్ ఇచ్చేవాళ్ళు. అంతే,
శాంతమ్మ సంతోషంగా ఆ స్వీట్లను తీసుకుని తల్లి పిల్లల్ని దీవిస్తుంది. పార్వతమ్మ పొదుపు ఉద్యమంలో పెరిగి ఆ సూత్రాలను రంగరించుకున్న విజయలక్ష్మి ఉరఫ్ విజ్జి కట్నాలు, కానుకలు, కాఫీలు, భోజనాలు అంటూ జనాల్ని పిలిచి పెళ్లి ఖర్చులకు డబ్బులు తగలేకుండా రామం అనే వ్యక్తిని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పొదుపుగా సెటిల్ అయిపోయింది. ఈ రోజు హాస్పిటల్లో ఆ ఊరి ఎమ్మెల్యే గారి కోడలు, కూతురు ఇద్దరిని చేర్పారు. ఇద్దరు పండంటి మగబిడ్డల్ని కన్నారు. ఇద్దరికి ప్రసవం డ్యూటీ శాంతమ్మదే. సాయంత్రం స్వీట్ ప్యాకెట్లతో ఎమ్మెల్యే గారు వచ్చారు. శాంతమ్మను, ఆమె డ్యూటీ కాన్షియస్ ను ఎంతో పొగిడారు. స్వహస్తాలతో 2 స్వీట్ ప్యాకెట్లు ఇచ్చాడు. శాంతమ్మ మౌనంగా తీసుకుంది. ఆమె నమ్రత చూసి ఆమెకు 100 రూపాయలు టిప్స్ గా ఇచ్చాడు ఎమ్మెల్యే. శాంతమ్మ కృతజ్ఞతతో అవి తీసుకుని తన సహోద్యోగులకు ఓ ప్యాకెట్ విప్పి జీవితంలో మొట్టమొదటిసారి స్వీట్స్ పంచిపెట్టింది. ఆమెకు ఎప్పుడు స్వీట్స్ ఇచ్చినా తన పిల్లలకే స్వీట్ తీసుకెళ్లేది. ఆ రోజు తనకిచ్చిన ఇంకో స్వీట్ ప్యాకెట్ ను సంచిలో పెట్టుకుని ఆ 100 రూపాయలతో కొత్తగా తనకొచ్చిన డయాబెటీస్ వ్యాధికి మందులు కొనుక్కొని బయటికి వచ్చింది శాంతమ్మ. బయట తన కోసం కాచుకొని ఉన్న పార్వతిని, ఆమె అవతారాన్ని చూసి షాక్ తింది శాంతమ్మ. జరిగిందేమిటంటే, కూతురి పెళ్లి తర్వాత కొడుకుకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసింది పార్వతి. కొడుకు, కోడలు ఇద్దరు లోన్ వేసి కొత్త ఇల్లు కొన్నారు. పిల్ల గట్టిదే. అత్తగారు మమ్మీ పార్వతి సంతోషించి సర్టిఫికేట్ ఇచ్చింది. గృహప్రవేశం అవ్వగానే ఓ పోర్షన్ అద్దెకిచ్చి ఇంకో పోర్షన్ లో పొదుపుగా తాము మాత్రం ఉండి మమ్మీ పార్వతిని అదే ఊళ్ళో ఉన్న ఓ ఓల్డేజ్ హోమ్ కు పంపింది లెక్కలు చదివిన కోడలు బీకామ్. కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన కథ చెప్పింది పార్వతి. ఎంత జరిగినా నీ కొడుకేం చెప్పలేదా అడిగింది అమాయకంగా శాంతమ్మ. నా పొదుపులో పుట్టి నా పొదుపులో పెరిగిన నా కొడుకు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా పొదుపుగా మౌనం వహించాడు. ఇక నా శేష మౌన జీవితం ఈ ఓల్డేజ్ హోమ్ లోనే అని మళ్ళీ కళ్ళు తుడుచుకుంది. నీ పిల్లలిద్దరి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగాలు వచ్చాయటగా విన్నాను. రాగూడని వయసులో నీకు రాగూడని వ్యాధి వచ్చింది. అసలే గారాబంగా పెంచావు ఇద్దరిని. దుబారా మనుషులు, నీ జాగ్రత్తలు నువ్వు ఉండు అని స్నేహితురాలకి హితోపదేశం చేసింది పార్వతి. ఇంటికొచ్చిన తల్లిని చూసి విషయం తెలుసుకొని పిల్లలు, అమ్మా నువ్వేమీ దిగులు పడకు, నీ సర్వశక్తులు ధారపోసి మమ్మల్ని కన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంతవరకు తెచ్చావు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. ఆ ఉద్యోగాన్ని వదిలేసి మన ఇంట్లోనే ఉండమ్మా, నీ ఆరోగ్యాన్ని చూసుకోవే అన్నారు. ఓల్డేజ్ హోమ్ లో పార్వతిని చూసి ఏదేదో ఊహించుకున్న శాంతమ్మ మనసులో భారం తగ్గి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలి గొంతులో మాట రాక ప్రేమతో పెద్దగా ఏడ్చింది. ఆమె జీవితం అమ్మగా ధన్యమైంది. అమ్మ మమ్మీ కథానిక, రచయిత చిర్రావూర్ మదన్ మోహన్, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.